టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్లను ఎదుర్కోబోతున్నాడు. బ్యాటర్గా, కెప్టెన్గా ఆసీస్లో లిట్మస్ టెస్ట్ను ఫేస్ చేయబోతున్నాడు. ఆస్ట్రేలియాలో ఓడించడం అంత ఈజీ కాదు, అలాగని అసాధ్యం కాదు. గత 2 పర్యటనల్లో కంగారూలకే భారత జట్టు కంగారెత్తించింది. ఆసీస్లో బ్యాక్ టు బ్యాక్ బోర్డర్ గవాస్కర్ సిరీస్లు సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు టీమిండియా అంత కాన్ఫిడెంట్గా ఏమీ లేదు. ఎందుకంటే స్వదేశంలోనే టెస్ట్ సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఈ ఓటమి నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. భారత జట్టును మళ్లీ విక్టరీ ట్రాక్ పైకి ఎక్కించడం సవాల్తో కూడిన వ్యవహారమే. న్యూజిలాండ్తో సిరీస్లో బ్యాటర్గాను రోహిత్ రాణించలేదు. అయితే ఇప్పుడు ఆసీస్తో సిరీస్లో హిట్ మ్యాన్ పైనే అందరి చూపు ఉంటుంది. రోహిత్ టెస్ట్ కెరియర్ పొడిగించుకోవాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరుగుల మూత మోగించాలి. విజయాలతో స్టామినాను చాటుకోవాలి. లేదంటే టెస్టులకు బై చెప్పే పరిస్థితులు రావచ్చు. కెప్టెన్గాను ఆసీస్తో సిరీసే ఆఖరిదయ్యే అవకాశం ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు గెలిచినా ఓడినా కెప్టెన్సీని మార్చే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. కుర్రాళ్ల చేతికి రోహిత్ పగ్గాలు అప్పగించాల్సిందే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరియర్ చివరి దశలో ఆటను ఎంజాయ్ చేయాలని భావిస్తే రోహిత్ తనంతట తానుగా కెప్టెన్సీని వదిలేసే అవకాశమూ ఉంటుంది. అదే జరిగితే భారత జట్టును ఎవరు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పెర్త్ టెస్టుకు వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరమయ్యాడు. ఆసీస్తో తొలి టెస్టులో భారత జట్టును బూమ్రానే లీడ్ చేయబోతున్నాడు. అయితే ఇదంతా తాత్కాలికమే. రోహిత్ వారసుడిగా బూమ్రాను ఎంపిక చేయడం కష్టమే. ఎందుకంటే భారత జట్టుకు జస్ప్రీత్ ప్రధాన ఆయుధం. వర్క్లోడ్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. పైగా 3 ఫార్మాట్లలోనూ బూమ్రా ఆడుతున్నాడు. దీంతో కెప్టెన్సీ రేస్లో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కోహ్లీ కెరియర్ చివరి దశలో ఉన్నాడు. మరోసారి కెప్టెన్సీని తీసుకునే అవకాశం లేదు. జట్టులో రవిచంద్రన్, అశ్విన్ కూడా సీనియరే. కానీ వయసును దృష్టిలో పెట్టుకుని అశ్విన్కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు. జట్టులో ఉన్న యువకులలో కాస్త సీనియర్లో శుభ్మన్ గిల్, పంత్ ఇద్దరికీ ఐపీఎల్లో కెప్టెన్గా అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ను గిల్ నడిపిస్తున్నాడు. ఢిల్లీ జట్టును పంత్ నడిపించాడు. రోహిత్ తర్వాత గిల్, పంత్లో ఒకరు కెప్టెన్ కావడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఆసీస్తో సిరీస్తో రోహిత్తో పాటు కోహ్లీ ఫ్యూచర్ తెలిసిపోతుందనడంలో డౌట్ లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.